హలో ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానలాక్స్. ఈ మధ్యలో అయితే మనం నడుచుకొని పైకి అయితే ఎక్కినామన్నమాట. సిస్టర్ దిగుతా ఉంది కిందకి. ఫ్రంట్లో అయితే లైట్ హౌస్ ఉంది, వెళ్దాము. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉందన్నమాట మన బ్యాక్ సైడ్. ఈ టెంపుల్ వచ్చి చాలా పురాతనమైన టెంపుల్. ఒకసారి దీన్ని కూడా చెక్ చేసేసి లైట్ హౌస్కి అయితే వెళ్దాము. ఇది వచ్చి ప్లేస్ వచ్చి కొంచెం డేంజర్గానే ఉంది, ఇరుగ్గా ఉంది వెళ్ళేదానికి వచ్చేదానికి. ఈ వీడియో అయిపోయిన వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట, కృష్ణ వాటర్ బాల్ వీడియో. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో అయిపోయిన వెంటనే. అది కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీళ్ళు ఎక్కడ చూసినా సెల్ఫీలు దిగుతూనే ఉన్నారు. ఇక్కడైతే టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా కట్టారో. చాలా కష్టపడి కట్టినట్టున్నారు. ఎంత దూరం స్టోన్స్ తెచ్చి అవంతా పేర్చి కట్టి ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉండో చూడండి. చెక్కు చెదరకుండా అట్లే క్లీన్గా ఉంది ఇప్పుడు కూడా. మీరైతే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకైతే అర్థమవుతుంది అనమాట వీడియో. పైకి వెళ్తున్నాము. స్టెప్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ రాయిలు. ఇక్కడైతే కొంతమంది దేవతలు అయితే ఉన్నారు. చాలా చక్కగా అయితే చెక్కున్నారనమాట. అట్లాగే మన వీడియోని కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉండో చూడండి ఈ టెంపుల్. సింహాలు కూడా చక్కగా చెక్కారు. ఇప్పుడైతే లైట్ హౌస్కి అయితే వెళ్దాము. ఫ్రంట్లో అయితే లైట్ హౌస్ కనబడుతుంది. ఈ లైట్ హౌస్ కట్టింది వచ్చి పల్లవ కింగ్ మహేంద్రవర్మ 1 ఈ లైట్ హౌస్ అయితే కట్టారనమాట 640 CEలో. ఇండియాలోనే చాలా పురాతనమైన లైట్ హౌస్ అనమాట ఇది. ఇప్పుడైతే లైన్లో అయితే నిలబడుకున్నాము. టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ ప్రైస్ విషయానికి వస్తే ఒక మనిషికి 10 రూపాయలు, అడల్ట్ అయితే 5 రూపాయలు అనమాట. బిలో 12 ఇయర్స్ అయితే ఫారినర్స్ వాళ్ళకి వచ్చి 25 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇండియాలోనే ఫస్ట్ లైట్ హౌస్ ఇదే అనమాట, మహాబలిపురంలో ఉంది. అట్లాగే చాలా పురాతనమైన లైట్ హౌస్ కూడా ఇదే. టికెట్ కౌంటర్ కాడ అయితే ఆంటీ గారు ఉన్నారు. మనం కూడా టికెట్ తీసుకొని వెళ్దాము. టికెట్ అయితే తీసేస్తాను. 10 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అట్లాగే ఈ మెట్లు వచ్చి దగ్గర 100 మెట్లు అయితే ఉన్నాయి, స్టెప్స్ పై వరకు. మహాబలిపురంకి అయితే చాలా చరిత్ర అయితే ఉందన్నమాట. ఈ మహాబలిపురం సిటీ వచ్చి 17th century ADలో అయితే కింగ్ నరసింహవర్మ అయితే బిల్డ్ చేశారనమాట. ఇండియాలో పురాతనమైన లైట్ హౌస్ ఏదంటే మహాబలిపురంలో ఉంది ఇప్పుడు వచ్చింది. అట్లాగే ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లైట్ హౌస్ ఏదంటే టవర్ ఆఫ్ హెర్క్యులస్ అనమాట, స్పానిష్లో ఉంది. ఇండియాలో ఎన్ని లైట్ హౌస్లు ఉన్నాయంటే 103 లైట్ హౌస్లు అయితే ఉన్నాయన్నమాట ఇండియా మొత్తంలో. స్టెప్స్ అయితే చిన్నగా ఉన్నాయి, మీరైతే చూసి ఎక్కండి ఎక్కేటప్పుడు కూడా. అట్లాగే ఇక్కడ చెమట ఎక్కువ పడుతూ ఉంది ఈ లైట్ హౌస్లో. జనాలు చూడండి క్యూ ఎంత కట్టేస్తున్నారు కింద నుంచి పై వరకు. వీడియో అయితే చాలా కష్టపడి అయితే తీశాను. మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి 10 మందికి. మహాబలిపురము ఇప్పుడైతే మహాబలిపురం అని పిలుస్తున్నారు. అప్పట్లో అయితే మహాబలిపురంకి ఇంకొక పేరు కూడా ఉంది, మామలాపురం అని పిలుస్తూ ఉన్నారు అప్పట్లో అయితే. తమిళనాడులోనే లైట్ హౌస్ ఫేమస్ ఏదంటే మహాబలిపురంలోనే ఉంది ఫేమస్ లైట్ హౌస్. ఇప్పుడు ఎక్కుతున్నాము అదే లైట్ హౌస్. మన ఇండియాలో ఎక్కువ లైట్ హౌస్లు ఉండేది గుజరాత్లో అనమాట, 13. సెకండ్ వచ్చి తమిళనాడు 11 ఉన్నాయి. కేరళలో 10 ఉన్నాయి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో 9 అయితే ఉన్నాయి లైట్ హౌస్లు. ఈ ప్రపంచంలో ఫస్ట్ లైట్ హౌస్ వచ్చి ఈజిప్ట్ పెరాస్ ఆఫ్ అలెగ్జాండ్రియాలో ఉంది. ఇది కట్టింది వచ్చి 280 BCలో అయితే కట్టారనమాట. 450 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. చాలా కష్టపడి అయితే దూరం వచ్చాను. ప్లీజ్ మీరైతే లైక్ చేసి షేర్ చేయండి 10 మందికి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు. ప్రపంచంలోనే లోనియెస్ట్ లైట్ హౌస్ ఏదంటే స్టాండ్ రాక్ లైట్ అనమాట. ఇది వచ్చి యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ఈ లైట్ హౌస్ కొంచెం పెయింట్ వేసినట్టున్నారు, కొంచెం క్లీన్గా అయితే లోపల అయితే ఉందన్నమాట. క్యూ అయితే చిన్నగా ముందుకైతే వెళ్తున్నాము. ఒక్కొక్కరు పైన చూపించేసి దిగుతున్నారు. ఆ దిగేది కూడా ఎక్కడో దిగరు, ఇదే వచ్చేది పోయేది ఒకే రూటు. దీంట్లోనే దిగాల, దీంట్లోనే ఎక్కాలన్నమాట. జాగ్రత్తగా ఎక్కాలా, జాగ్రత్తగా దిగాల. మీరు కూడా వెళ్తే కూడా సింగిల్ రూట్ ఇదే మనకి. ఈ స్టెప్స్ పైన వెళ్ళాలా, స్టెప్స్ పైన దిగాల మనము. ఇప్పుడు నేను వెళ్తుండేది వచ్చి 1/2 అవర్ అవుతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్తున్నాము. 2 నిమిషాలు 3 నిమిషాలకు ఒక్కొక్క మెట్టు అయితే ఎక్కి వెళ్తున్నాము. స్లోగా అయితే వెళ్తూ ఉంది, ముందరికైతే వెళ్తున్నాము. మనకి ఎట్లా నిక్ నేమ్స్ ఉంటాయో మహాబలిపురం కూడా ఒక నిక్ నేమ్ అయితే ఉందన్నమాట, 7 పొగడాస్ అంటారు. బెస్ట్ టైము మహాబలిపురంకు వచ్చే సీజన్ చెప్తాను, వింటర్ సీజన్ అనమాట. అక్టోబరు మార్చ్లో బెస్ట్ టైం అనమాట మహాబలిపురం ఎక్స్ప్లోర్ చేసేదానికి. హిస్టారికల్ ఆర్కిటెక్చర్ అంతా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, బీచ్ వ్యూ కూడా. ఈ వీడియో చెప్తున్నాను, చాలా కష్టంతో అయితే తీస్తున్నాను. ఆయన అయితే దిగుతున్నాడు చూడు, ఒక్కొక్కరిగా దిగిస్తారనమాట, గుంపుగా అయితే దిగినీరు, తోసుకుంటారని చెప్పి. ఆయన దిగినట్టు మనం కూడా పైకి చూసేసి పైన వ్యూ చిన్నగా దిగాల. ఈ పిల్లోడు కూడా చూడండి జాగ్రత్తగా దిగుతున్నాడు.
ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే పెద్ద లైట్ ఒకటి ఉంది. ఆయన అక్కడ మెయింటైన్ చేసి ఆయన వచ్చి వీడియో తీయొద్దని చెప్పాడు. అందువల్ల అయితే వీడియో తీయలేదు. సెల్ఫీలు మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడైతే ఒక పీస్ అయితే తీశానమాట. లైట్ హౌస్ నీడైతే పడతా ఉండేది అక్కడ కిందకి. అట్లాగే ఇప్పుడైతే ఓలంకారేశ్వర టెంపుల్ పైన అయితే ఉంది. కింద అయితే మనం కృష్ణ మండపంకి అయితే వచ్చాము. స్టార్టింగ్లో మీరు చూసారు కదా, ఒక టెంపుల్ కాడికి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ అనమాట పైన ఉన్నది. ఆ టెంపుల్ పేరు వచ్చి ఓలంకారేశ్వర టెంపుల్ అనమాట. ఇక్కడైతే చాలా అద్భుతమైన శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ రాయి పైన మొత్తం చెక్కారనమాట. ఈ కృష్ణ మండపాన్ని అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ కూడా చూసేదానికి. అక్కడైతే ఫ్రంట్లో మహావిష్ణు గారు కూడా ఉన్నారు. చూపిస్తాను మీకు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ కట్టడము. ఈ కృష్ణ మండపం అయితే లార్డ్ కృష్ణకి ప్రేమగా అయితే కట్టారనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ ఫ్రంట్లో అయితే మనకి మహావిష్ణు గారు పనుకో ఉన్నారు. ఈ రాతి శిల్పాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి.